క్రీస్తు నామములో ప్రియులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో అపవాది దేవుని సంఘాన్ని, అలాగే చాలామంది క్రైస్తవుల్ని చాలా రకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. ఆ మోసం ఏంటంటే, క్రీస్తు రాకడ కొరకైన ధ్యాస లేకుండా, పరలోక సంబంధమైన ఆశ లేకుండా, కేవలము ఈ భూ సంబంధంగానే ప్రయోజనమైన వాటి కొరకు పరిగెడుతున్న వారిగా అనేకల్ని మార్చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నాకేంటి లాభం, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నాకేంటి ప్రయోజనం, 7 వారాలు వస్తాను, 3 వారాలు వస్తాను, 21 వారం వస్తాను, నాకేంటి ప్రయోజనం అన్నట్టుగా కేవలము ఈ తాత్కాలికమైన ప్రయోజనాలపైనే దృష్టి పెడుతూ అనేకులు భక్తిలో సాగిపోవుట మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచారకరం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు శాశ్వతమైన ఉన్నతమైన బహుమానం ఇచ్చుటకు క్రీస్తు సమర్థుడు, గొప్ప దేవుడు. అందుగురించే ఆయన ఆ శాశ్వతమైన పరలోకపు రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, ఆ మహిమను, ఆ బహుమానాన్ని, ఆ రాకడను మనకి సిద్ధపరచాలని ఆయన ఎంతగానో మన కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం అర్పించినట్లుగా మనం దేవుని వాక్యాల్లో చూడగలుగుతున్నాం. కానీ చాలామంది ఈ రోజున చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇదిగో రండి మీకు తైలాభిషేక స్వస్థత పండుగలు, రండి ఆశీర్వాద పండుగలు, రండి దీవెన పండుగలు, రండి ఇదిగో వాగ్దాన సందేశాలని ప్రజల్ని ఆ పర సంబంధమైన ఆలోచనల వైపు దృష్టి మళ్లించకుండా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఉందని, పరలోక సంబంధమైన వాగ్దానం ఉందని, ఆ పరలోక సంబంధమైన అభిషేకమును, అంటే ఆ వాగ్దానమును మనం పొందాలంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలని, ఇట్లాంటి ఆత్మ సంబంధమైన విషయాలని మరుగుపరిచి కేవలం భూ సంబంధమైన వాటినే వారికి తెలియపరుస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా ఈ భూ సంబంధమైన వాటి కొరకు బోధించే వారి దగ్గరికే తండోపతండాలుగా ప్రజలు వెళ్తున్నారు. పరలోక సంబంధమైన విషయాలు చెప్పేవారికి కానీ, లేక మరి పరలోక సంబంధమైన రాకడ గురించిన విషయాలు తెలియపరిచే వారి దగ్గరికి అంతగా ప్రజలు రావడం లేదు, మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులైన మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. మత్తయి సువార్త 6:33 మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు ఈ భూమి మీద సమస్తాన్ని మీకు కలగజేస్తానని యేసు ప్రభు వారు తెలియపరిచారు. ఎప్పుడు నీకు ఎక్కడ ఏది ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు, అన్నింటికంటే శ్రేష్టమైన గొప్ప దేవుడు, నీకు ఏది శ్రేష్టమైందో దాన్ని సిద్ధపరుస్తాడు. నీ కన్నీళ్ళని తెలుసు, నీ ఆవేదన నీకు తెలుసు, నీ సమస్తము దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు నీ కుటుంబాన్ని కట్టలేడా? నీ భర్తను మార్చలేడా? నీ ఆర్థిక పరిస్థితిని మరుగు చేయలేడా? నీ బిడ్డల జీవితాన్ని స్థిరపరచలేడా? నీకున్న బలహీనతల్లో, వ్యాధుల్లో స్వస్థపరచలేడా? ఆయన కొన్నే చేయగలడా? అన్నీ చేయగలడా? ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. కనుక ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటిపైన మీరు దృష్టి నిలిపేయకుండా ఆ పర సంబంధమైన దానిపైన దృష్టి నిలపండి. ఆయన అంటున్నారు కదా, మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తం మీకు కలగజేస్తానన్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 3:1 మనం చూడగలిగితే ఆయన అన్నారు కదా, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఆ పైనున్న వాటిని మీరు దిగినప్పుడు ఈ భూ సంబంధంగా మీకు ఏది కావాలన్నా సమస్తం నేను అనుగ్రహిస్తాను. ఇదిగో శరీరానుసారులు శరీర విషయాలపైన మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయములపైన మనసు పెడతారని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము చాలా శ్రద్ధగా ఈ పరలోక సంబంధమైన వాగ్దానాలు ఎలా పొందాలి, క్రీస్తు రాకడం గురించిన అద్భుతమైన సత్యాలు ఏమయ్యున్నాయో, ఆ యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు బయలుపరచాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడుతూ ఉన్నాను. కనుక తప్పకుండా మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ యొక్క వీడియోలు అనేకులకి షేర్ చేయండి. తప్పక ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇకపోతే మనం సందేశంలోకి వచ్చేద్దాం. బైబిల్లో యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి అనేకమైన స్పష్టమైన సుబోధనలు ప్రభు స్పష్టంగా తెలియపరచడం జరిగింది. పాత నిబంధనలో ప్రవచన రూపంలో అనేక విషయాలు తెలియపరిచారు. కొత్త నిబంధనలో ప్రత్యక్ష బోధనలు ఉన్నాయి. యేసుక్రీస్తు మరలా భూమి మీదకి తప్పకుండా వస్తూ ఉన్నాడు. మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చారు. రెండవసారి ఆయన యూదా గోత్రపు సింహముగా యేసు రాబోతూ ఉన్నాడు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా యేసుక్రీస్తు తప్పకుండా రెండవసారి ఆయన యూదా గోత్రపు కొదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తాం, ఎబ్రీ పత్రిక 9:28 మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యేసయ్య తప్పకుండా ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన రెండవసారి తప్పకుండా ఈ భూమి మీదకి మరలా వస్తాడు అనే నిరీక్షణ ప్రతి క్రైస్తవంలో ఉండాలి. ఆయన రాకడ కొరకైన ఎదురు చూపు ప్రతి విశ్వాసిలో, ప్రతి సేవకునిలో ఉండాలి. సేవకులు ఖచ్చితంగా ఈ విషయాలై తప్పకుండా కనీసం ఒక్క మాట అయినా మన ప్రసంగాల్లో మనం ప్రస్తావిస్తూ
ప్రభు రాకడికి మనం అనేకల్ని సిద్ధపరచు వారిగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే యేసయ్య రెండవసారి ప్రత్యక్షం అవుతాడని దేవుని లేఖనాలు చాలా విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. మనం చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాం. చిన్నపిల్లలారా, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనేకులు సిగ్గుపడతారు, అనేకులు గుండెలు బాదుకుంటారు. ఇంతకాలం మనం ఎంతమంది చెప్పినా ఈయన నిరాకరించామా? యేసుక్రీస్తు మాటల్ని, యేసుక్రీస్తు సుబోధల్ని అంగీకరించలేదే. యేసుక్రీస్తుని వేరే దేశస్తుడు అనుకున్నాం, యేసుక్రీస్తు పలానా వారికే దేవుడు అనుకున్నామని అనేకులు గుండెలు బాదుకుంటారంట. కొంతమంది సిగ్గుపడిపోతారంట, కొంతమంది అయితే ధైర్యముగా యేసును ఎదుర్కొంటారంట. ప్రియులారా, ఎవరైతే ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, యేసుక్రీస్తు రాకడ కొరకు, యేసుక్రీస్తు ఇచ్చే ఉన్నతమైన ఆ బహుమానం కొరకు ఈ భూమి మీద ఎన్ని శ్రమలను అనుభవిస్తూ, ఎన్ని కష్టాలను అనుభవిస్తూ, ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఓర్చుకుంటూ క్రీస్తు నామ నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవిస్తున్న వారికి రేపొద్దున్న మహానందం కలగబోతుందంట. వారు ధైర్యంగా క్రీస్తుని ఎదుర్కొనబోతూ ఉన్నారని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి అన్నాడు కదా, మీరు ధైర్యంగా ఆయనను ఆ ప్రత్యక్షత యందు ఎదుర్కొన్నట్లు మీరు క్రీస్తులో నిలిచి ఉండండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈరోజున క్రైస్తవ సంఘానికి ఎంతో హింస జరుగుతూ ఉంది. క్రైస్తవులపైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు నిమిత్తం ఎన్నో నిందలు, అవమానాలు కలుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో మీరు ఓర్చుకోగలిగితే, ఆ శ్రమలను, పోరాటాలను తట్టుకోగలిగితే, రేపు యేసు ప్రత్యక్షమైనప్పుడు ధైర్యముగా మనము ఆయన్ని ఎదుర్కొంటామని, సిగ్గుపడక ధైర్యంగా మనము ఆ సమ్ముఖానికి చేరుతామని ఈ లేఖనం తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తాం. ఇదిగో, ప్రధాన కాపరైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుకుంటారు. ఇదిగో, ఈ భూమి మీద సమస్తం వాడిపోయే, డబ్బు వాడిపోయేదే, ఆస్తిపాస్తులు వాడిపోయే, బంగారం వాడిపోయేదే, పెద్ద పెద్ద గృహాలు వాడిపోయే, ఆస్తులు ఏదైనా వాడిపోయేదే, కానీ వాడబారని మహిమ కిరీటమును యేసు తీసుకుని రాబోతున్నాడని స్పష్టంగా పేతురు సార్వత్రిక సంఘముతో, శ్రమ పడుతున్న సంఘముతో మాట్లాడుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున పిల్లరా, మన జీవితాల్లో ప్రభు మనకు ఒక మహిమ కిరీటం తీసుకురాబోతున్నాడు, వాడబారని కిరీటం తీసుకురాబోతున్నాడు, ఉన్నతమైన బహుమానం తీసుకురాబోతున్నాడు అనే ధ్యాస కలిగిన వారిగా మనము యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న భక్తిలో మనం ముందుకు సాగిపోవాలి. ఇక మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే పిల్లరా, అక్కడ అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక కృప తీసుకుని రాబోతున్నాడంట. ఒక ఉన్నతమైన బహుమానాలు మీకు తీసుకురాబోతున్నాడు. అలాగే మీరు ఆ నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన తీసుకురాబోతున్న కృప విషయమై, నీ కొరకు తేబోతున్న ఆ కృప విషయమై మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని పేతురు గారు ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. కనుక పిల్లరా, ఆయన రేపు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాడు, ఒక ఉన్నతమైన బహుమానం తీసుకుని వస్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనము ఆ ఉన్నతమైన బహుమానం కొరకు ఎదురు చూడాలని ప్రభు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక మనం చూడగలిగితే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే దేవుని లేఖనం తెలియపరుస్తున్నాయంటే, ఆ కొరింథీ సంఘస్థులు ఏ లోపము లేనివారై, కృపావరాల్లో ఏ లోపము లేనివారై ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సంఘంగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక మన జీవితంలో మనం కూడా ఈ భూమి మీద మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మలో ఏ లోపము లేని వారమై మనము యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారిగా మారిపోవాలి. యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆ ప్రత్యక్షతను నేను పొందుకోవాలి అనే ఒక ఉన్నతమైన ధ్యాస, ఒక ఉన్నతమైన ఆశతో మన జీవితాల్లో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగ రాకడికి ఎదురు చూస్తున్న మనలో ఏ లోపం ఉండకూడదు. ప్రత్యేకత కలిగిన వారమై, ప్రత్యక్షత కలిగిన వారమై, పరిశుద్ధత కలిగిన వారమై ఓ ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగిపోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. లోపము లేని వారే దేవుని మహిమను పొందుకుంటారని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక మన జీవితాల్లో ఏ లోపము లేక, దేవుని కృపావరాలయందు ఏ లోపము లేక, పరిశుద్ధతలో లోపం లేక, ప్రార్థనలో లోపం లేక, కన్నీటి రోదనలో లోపం లేక, ఇదిగో పరిచర్యలో లోపం లేక, చేయుచున్న సేవలో లోపం లేక మనము యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. పిల్లలకి మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య అంటున్నారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మను తీసుకుని పోవుదని స్పష్టంగా ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభువారు ఆల్రెడీ వెళ్ళారు, పరలోకంలో ఉన్నతమైన స్థలాన్ని, గృహాన్ని
మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన సిద్ధపరిచి మరలా నేను వస్తాను, వచ్చి నేను మీకు సిద్ధపరిచినటువంటి ఆ ఉన్నతమైన మహిమలో, ఆ సిద్ధపరిచిన స్థలమును, ఆ గృహమును మీకు అనుగ్రహించడానికి, నేను ఉండే స్థలములో యుగయుగులు మీరు ఉండడానికి, యుగయుగములు మీరు ఉండడానికి నేను త్వరగా వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని పోవుదునని యేసయ్య స్పష్టంగా ఆ లేఖనాల్లో తెలియపరుస్తున్నాడు. ఇక మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒలివెల కొండ మీద నుంచి పరలోకానికి అలాగూ ఆరోహణం అవుతూ ఉన్నాడు. ఆయన 9 నుంచి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చూడగలిగితే, ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, కల్లియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచుదురో ఆ రీతిగానే యేసే తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే రేపు యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. ఆ నిరీక్షణ కలిగి మనం ఈ భూమి పైన భక్తి చేయాలి. ఆ పైనున్న వాటిని మనం వెతకాలి. ఇదిగో 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, ఇదిగో ఈ శరీరం అనే ఈ దేహము శిథిలమైపోద్ది, ఈ గుడారం శిథిలమైపోద్ది, కానీ చేతి పని కాని గుడారమైన ఒక శ్రేష్టమైన గుడారాన్ని ప్రభు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచి ఉంచడని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక మన జీవితాల్లో ఈ రోజున ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ సేవకుడా, నీ జీవితంలో దేని కొరకు నీ ఎదురుచూపు, దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ భక్తి, దేనికోసం నీ ఆశలు, దేనికోసం నీ ప్రార్థన, దేనికోసం నీ ఉపవాసాలు, దేనికోసం ఈ పరుగు, ఒకసారి నువ్వు ఆలోచించాలని ప్రభు నామములో ప్రభు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభు నామములో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఏదో సంపాదించాలని పరిగెట్టాడు గేహాజీ, అదే రథం వెనకతలు పరిగెట్టాడు. ఇదిగో రథం వెనకతలు పరిగెట్టిన గేహాజీ ఈ లోకములు ఏదో సంపాదించాలని పరిగెట్టినట్టు గేహాజీ తనకినే తన బిడ్డలకిని కుష్ఠరోగాన్ని సంపాదించుకోగలిగాడు. అదే సందర్భంలో అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఇదిగో ఫిలిప్పు రథం వెనకతలో పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడంటే ఆత్మలు సంపాదించాలని పరిగెడుతున్నాడు. ఓ రథం వెనకతలో పరిగెడుతున్నాడు. అక్కడ గేహాజీ రథం వెనకతలో పరిగెట్టాడు, ఇక్కడ ఫిలిప్పు రథం వెనకతలో పరిగెడుతున్నాడు. ఇద్దరు పరిగెట్టే స్థితిలో ఉన్నారు. కానీ గేహాజీ ఏమో ఈ లోకములు ఏదైనా సంపాదించుకోవాలి అని పరిగెట్టి లాస్ట్కి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఫిలిప్పు ఈ లోకములో ఆత్మలు సంపాదించాలి, బ్రతికినంతకాలం ప్రభు కోసం అనేక ఆత్మలను నేను సంపాదించాలి, దేవుని రాజ్యానికి అనేకల్ని సిద్ధపరచాలి, పున్నమి నరకం నుంచి అనేకల్ని తప్పించాలి, ప్రభు వస్తున్నాడు, ఆ రాకడికి అనేకల్ని సిద్ధపరచాలని తాపత్రయంతో ఫిలిప్పు ఆత్మలు సంపాదించాలని పరిగెట్టాడు. తద్వారా ఫిలిప్పు 4 కుమార్తెలు అభిషక్తులుగా ప్రవక్తినులుగా మారిపోయారు, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారిపోయారు. ఇదిగో గేహాజీ పిల్లలు కుష్ఠరోగాన్ని పొందారు, ఫిలిప్పు పిల్లలు ప్రవక్తిని అభిషేకం పొందారు. ఆలోచించుకుని నేస్తమా, నీ జీవితంలో ఎందుకు నీ పరుగు, ఎందుకు నీ భక్తి, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఈ సేవ, ఎందుకు ఈ ఆరాటం? ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో నీ జీవితంలో నిజంగా ఆ పైన వాటిని వెతకగలిగితే, ప్రభు రాజ్యాన్ని నువ్వు వెతకగలిగితే, ప్రభు వస్తున్నాడు, ప్రభు ఉన్నతమైన బహుమానం తీసుకురాబోతున్నాడని ఆయన తెస్తున్న ఆ మహిమ కిరీటం వైపు నువ్వు చూడగలిగితే, ఈ భూమిపైనే ఉండి ఆ పరలోక ప్రత్యక్షతలో రాకడ కొరకైన ఆశలు ధ్యాసలు కలిగి నువ్వు బ్రతకగలిగితే, తప్పక ప్రభు ఈ భూమి మీద నీ ప్రతి స్థితిని ఎరిగిన దేవుడు, నీ కన్నీళ్లు చూస్తున్న దేవుడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే నీ తల పైకెత్తి నీకు విజయాన్ని కలుగజేస్తాడు. దేంట్లో నువ్వు నలిగిపోతున్నావో ఆ నలిగిపోతున్న పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. ఆయనే గొప్ప దేవుడు గనుక, ఆయనకి సమస్తము సాధ్యము గనుక మీరు ఆ పైన వాటిని వెతకండి, ఆ ఉన్నతమైన బహుమానం వైపు చూడండి, ఆ శుభ నిరీక్షణ కలిగి జీవించండి. ఇట్లాంటి అనేకమైన పరలోకపు ప్రత్యక్షతలు, పరలోక సంగతులు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు తెలియపరుస్తాను. తప్పక ఈ వీడియోను మరి మీరు అనేకులకు షేర్ చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.